పోయింది కానీ గూగుల్ మర్చిపోదు కదా, అట్ట కొడితే ఇట్ట వచ్చేస్తుందని ఏదో కామెడీ స్కిట్ ఒకటి ఉంటుంది. అలాంటి గూగుల్ చేసుకుని చూస్తాం గురించి సినిమా రైటర్లకి డైలాగ్గా పనికొచ్చిన గూగుల్ని వైజాగ్ తీసుకొచ్చి గూగుల్ డేటా సెంటర్ని $15 బిలియన్ గూగుల్ తీసుకొచ్చిన లోకేష్ బాబుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మళ్ళీ సంవత్సర కాలం తర్వాత మళ్ళీ యుఎస్ వెళ్ళి పెట్టుబడులే లక్ష్యంగా తన యువగళం పాదయాత్రలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తమే నా లక్ష్యం అని చెప్పి ఆ దిశగా పనిచేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ అమెరికాలో 3 రోజుల్లో దాదాపు 18 కంపెనీలని గూగుల్ కానీ, అడోబ్ కానీ, ఎన్విడియా కానీ, ఇంటెల్ కానీ, ఏఎండి కానీ, ఓపెన్ఏఐ కానీ, సేల్స్ ఫోర్స్, క్యాన్వా, అట్లాగే జీస్కాలర్, ఆటోడెస్క్, ఇలా చదవటానికి చాలాసేపు పట్టే పరిస్థితి, క్రియేటివ్ ల్యాండ్, ఇలా కంపెనీలు కలిసి పెట్టుబడులు పెట్టండి ఈ రాష్ట్రంలో అని అడిగినందుకు లోకేష్ బాబును విమర్శిస్తున్నారని సూటిగా వైసీపీ నాయకులను అడుగుతున్నా. అలాగే ఆయన ఇండియన్ ఎకానమీ ప్రస్తుతం జీడిపి లెక్కల్లో 4.19 ట్రిలియన్ అయితే ఇవాళ ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషనే $4.6 ట్రిలియన్ ఉంది. ఆ కంపెనీతో లోకేష్ బాబు సమావేశమయ్యాడు, ఆ కంపెనీని తీసుకొస్తానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే ఇంటెల్ $193 బిలియన్, అలాగే అడోబ్ అనేది $145 బిలియన్. మంత్రి నారా లోకేష్ గారు ఈ కంపెనీలతో చర్చలు జరుపుతా పెట్టుబడుల లక్ష్యంగా వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మళ్లించడానికి విశేష కృషి చేస్తుంటే లోకేష్ మాట్లాడే కంపెనీల పేరు స్పెల్ చేయటమే చాలామంది కష్టం వైసీపీ వాళ్ళకి. అంటే అందరినీ అంటలేదు, కొంతమంది బూతులు తిట్టేవాళ్ళు, ఇలా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళే వచ్చి ఇవాళ మళ్ళీ ఇట్లా మాట్లాడటం చాలా బాధాకరం, తీవ్రంగా ఖండించాల్సిన అంశం కూడా. అలాగే ఇంత శక్తివంతమైన సామర్థ్యం ఉన్న కంపెనీల్ని తీసుకొస్తున్న లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబుకి ఆఫ్ ద రికార్డ్ మీరు కూడా ఏంట్రా బాబు లోకేష్ బాబు ఇలా మారిపోయాడు, మనం ఏదో అనుకున్నాం అని మీరు బాధపడుతున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. యువగళం ముందు లోకేష్ బాబు వేరు, యువగళం తర్వాత లోకేష్ బాబు వేరు. బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా లోకేష్ బాబు 40 సంవత్సరాలు వచ్చినాక ఎవరికైనా వయసు వచ్చిన తర్వాత పరివర్తన ఉంటుంది, కానీ మాజీ ముఖ్యమంత్రి గారికి అలాంటి పరివర్తన రాలేదు. కానీ లోకేష్ బాబుకి ఆయన తెలుగులో సరిగ్గా ఒక పదం అటు ఇటు మాట్లాడతాడని పిచ్చి ప్రేలాపలను మాట్లాడిన వాళ్ళు ఇవాళ లోకేష్ బాబుతో ఒక గంట తెలుగులో చర్చించే నాయకులు మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎంత ఉందంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని అభివర్ణించే అంత చరిత్రని లోకేష్ బాబు యువగళం పాదయాత్రకు ముందు, యువగళం పాదయాత్ర తర్వాత అని అంటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి ఈ కంపెనీలన్నిటితో అపాయింట్మెంట్లు తీసుకుని వాళ్ళని తీసుకొస్తుంటే మీకు అభివృద్ధి పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి? మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇలాంటి కంపెనీలు కలిసింది ఏమన్నా ఉంటే మీరు చర్చ రండి, నేను చర్చకు వస్తా. అలాగే ఈ అంతర్జాతీయంగా లోకేష్ బాబు కంపెనీ ఓనర్లతో, కంపెనీ సీఈఓలతో, కంపెనీ ఎగ్జిక్యూటివ్తో సమావేశం అవుతాం జీర్ణించుకోలేక పిచ్చి ప్రేలాపనలు తప్ప మీకు మిగిలేది ఈర్ష్య, బాధ తప్ప, లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నెట్ మీమ్స్కి పరిమితం అయిపోయే పరిస్థితి. ఈరోజు లోకేష్ బాబు ఎదురు కూర్చొని మాట్లాడేది ప్రపంచంలోని టెక్ కంపెనీలోని దిగ్గజాలతో మాట్లాడుతున్నాడు. అలాగే ఆ పెట్టుబడులను చూసి దేశం రాష్ట్రం వైపు చూస్తుందంటలో కూడా ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఇన్ని కంపెనీలు తెచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంటుంది. వయసు అయిపోయిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి పెన్షన్లు ఇవ్వడం, రేషన్ కార్డు సమస్యలు, వృద్ధాప్య పెన్షన్లు ఇలాంటివి ఇవ్వగలం. వాళ్ళ పిల్లలని కొంతమంది చూడకపోయినా ప్రభుత్వం ఆదుకుంటుంది. అలాగే మధ్య వయసు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి కావలసిన సంక్షేమ పథకాలు కానీ, గిట్టుబాటు ధరలు కానీ, ఇలాంటి వ్యవసాయదారులకు కానీ చేస్తుంది. కనీసం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, ఈ రాష్ట్ర జీడిపి పెరుగుతుంది. ప్రతి కుటుంబంలో 25,000, 30,000, 40,000 ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలకు అయితే లక్షల్లో శాలరీలు వచ్చే పరిస్థితి ఉంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. గతంలో
మీరు పరిపాలించి అప్పులు పాలు చేసి భావితరాలను మీరు బానిసత్వంలోకి నెడదామని ట్రై చేశారు. రాష్ట్రం రావణ కాష్టంలో ఉంటే నిత్యం కష్టపడి 1వ తారీఖు జీతాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేసి ఈ రాష్ట్ర దశ మళ్ళీ గాడిలో పెడతానికి ప్రయత్నం చేస్తుంటే మీరు మాట్లాడే మాటలు మీ విఘ్నతకే ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ని మీకు తెలియజేస్తున్నా. అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్ వచ్చినప్పుడు గూగుల్ పుట్ల అప్పటికి తర్వాత ఇప్పుడు గూగుల్ వైజాగ్ వస్తున్న పరిస్థితి. గూగుల్ వచ్చిన తర్వాత వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్. చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తేవటం వల్లే హైదరాబాద్ నగరం 2,90,000 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇవాళ చేస్తుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అనేది మీరు గుండె మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ లోకేష్ బాబు స్ఫూర్తితో లోకేష్ తెచ్చిన కంపెనీ గూగుల్తో వైజాగ్ దిశ మారబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి రాక్ అండ్ మెనీ మోర్ కంపెనీస్ విల్ కమ్. వైజాగ్ పెట్టుబడులకి స్వర్గధామం అవుతుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి లోకేష్ బాబు పనితీరుని ప్రతి ఆంధ్రుడు అభినందిస్తుంటే మీకు మాత్రం వేరేగా కనపడటం చాలా బాధాకరం. రాష్ట్ర ప్రయోజనాల కోసం